ఉప్పర్పల్లి గ్రామం 194 సర్వే నెంబర్లో మేము కొట్టాలు వేసుకొని ఉన్నాము. మాకు నీళ్లు కరెంటు కావాలని చాలా ఇబ్బందులు పడుతున్నాము, పోరాటం చేస్తున్నాము. మాకు నీళ్లు కరెంటు కావాలా, మాకు కరెంటు కట్ చేసినారు, నీళ్లు కట్ చేసినారు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. దయచేసి మమ్మల్ని కాపాడండి. గవర్నమెంట్ కానీ అందరూ తెలుసుకొని మాకు నీళ్లు కరెంటు ఇవ్వాలని అడుగుతున్నాము. మన ఈఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ వాళ్ళందరూ వచ్చి అన్ని పైపులన్నీ పగలగొట్టి కరెంటు కట్ చేసి వీళ్ళంతా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినారు. 5-6 సార్లు వేర్లు కోసకపోయినప్పుడల్లా 30,000 40,000 ఖర్చు మాకు. మేము చాలా ఇబ్బందులు చాలా ఏళ్ళ నుంచి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మమ్మల్ని దయచేసి మాకు ఇది కరెంటు నీళ్ళు ఇవ్వాలని అందరినీ దేవుని ప్రార్థిస్తున్నాం. మేము 4 ఏళ్ళ నుండి ఉంటుండే కానీ మాకు నీళ్లు లేవు, కరెంట్ లేదు. మేము మీటర్లు కట్టుకునే కానీ మీటర్లకి అసలు కరెంట్ కూడా ఇవ్వడం లేదు. 4 ఏళ్ళ నుండి బిందె 10 రూపాయలు పెట్టి కొంటున్నాము. ఈ ప్రభుత్వంలో అసలు బిందె 10 రూపాయలు అంటే బతకనికనే కష్టంగా ఉంది. బిందె 10 రూపాయలు పెట్టి అసలు 4 రోజులైంది. కరెంటు లేదు, నీళ్లు లేవు. అసలుకి మా కాలనీకి ఇడ్సనికి కూడా పక్కన కాలనీ వాళ్ళు కొట్లాటకు వస్తున్నారు. అసలుకి మాకు నీళ్లు కరెంట్ ఒక్కటి ఇవ్వండి సార్, మీకు దండం పెడుతున్నారు. చిన్న పిల్లలు ఉన్నారు మాకు అందరికీ, అదే పిల్ల పాపలతో అందరూ ఉన్నాం. 4 ఏళ్ళు బాడగలు కట్టుకోలేకనే కదా మేము అక్కడ ఉండేది. గవర్నమెంట్కి మాకు నీళ్లు కరెంట్ ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్. మేము కరెంటు నీళ్లు ఇవ్వాలి దామోదర సంజీవ కాలనీ వాసులకు, కరెంటు నీళ్లు దామోదర కాలనీ వాసులకు, కరెంటు నీళ్లు దామోదర సంజీవ కాలనీ వాళ్లకు. ఈరోజు నగరంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు దామోదర సంజీవ కాలనీ వాసుల మరి వాళ్ళ నాయకత్వంలోన, అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకత్వంలోన, మందకృష్ణమాది గారి నాయకత్వంలోన దామోదర సంజీవ కాలనీకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమంలో ఈరోజు ధర్నా కార్యక్రమంలో భాగంగా మరి మీ ముందుకు వచ్చాం. ముఖ్యంగా దామోదర సంజీవ కాలనీ ఉప్పర్పల్లిలోన మరి సర్వే నంబర్ 194/8లోన 12 ఎకరాలు ఉంది. దాంట్లోన దాదాపుగా 5 సంవత్సరాలుగా దామోదర కాలనీ వాసులు 200 మంది దాకా నివాసం ఉంటున్నారు. మరి అన్ని కాలనీలు ఉంటూ దామోదర సంజీవ కాలనీ వాసులకు మాత్రమే 4 రోజుల కిందట కరెంటు నీళ్లు కట్ చేశారు. అది ఎండిఓ గారు ఏఈ గారు ఆదేశాలతో కట్ చేశామని చెప్పారు. ఈ విషయం కలెక్టర్ గారితోనూ మొన్న వికలాంగుల దినోత్సవం రోజు కూడా మాట్లాడాం. తప్పకుండా మేము నీళ్లు కరెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు పని జరగలేదు. అదే క్రమంలోన ఉప్పర్పల్లి గ్రామంలోన ఈ 8వ లెటర్లో ఉండే భూమి గ్రామ కంట భూమితో పాటు స్టేటస్కో కూడా ఉంది. దానికి స్టేటస్కో ఉండి గ్రామ కంట భూమి అయి ఉండి మరి ఏ విధంగా నీళ్లు కరెంటు కట్ చేశారో నాకు అర్థం కాల. ఇప్పుడు మిగిలిన కాలనీలకు వాళ్ళు కూడా కరెంటు యొక్క నీళ్ళు ఇచ్చారు, సంతోషము. ఈ కాలనీ కూడా ఇవ్వాలని అడుగుతున్నాం. వాళ్ళకి ఇచ్చి మాకు ఎందుకు ఇవ్వలేదని మేము క్వశ్చన్ చేయడం లేదు. ఆ కాలనీ వాసులకు కూడా నీళ్లు కరెంట్ అవసరము. ఈ దామోదర సంజీవ కాలనీ వాసులకు కూడా నీళ్లు కరెంట్ అవసరం. కాబట్టి కరెంటు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతోన ఉప్పర్పల్లి గ్రామ కంట భూమి మరి అదేవిధంగా స్టేటస్కో ఉన్నందున కూడా నీళ్లు కరెంట్ ఇవ్వాలని మరి గ్రామ కంట భూమికి ఎందుకు కట్ చేశారో మేము మరి ఎండిఓ గారిని అదేవిధంగా ఏఈ గారిని క్వశ్చన్ చేస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం అనంతపురం రూరల్ ఎండిఓ గారు అదేవిధంగా ఉప్పర్పల్లి ఏఈ గారు మరి కరెంట్ కట్ చేశారు. వెంటనే వాళ్ళిద్దరిని సస్పెండ్, ఎండిఓ గారు రూరల్ ఎండిఓ గారిని అదేవిధంగా ఉప్పర్పల్లి ఏఈ గారిని కూడా కరెంట్ ఏఈ గారిని సస్పెండ్ చేయాలని కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. మరి సోమవారం కూడా కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. ఈరోజు కూడా ధర్నా కార్యక్రమంలోనే ఎండిఓ గారిని మరి ఉప్పర్పల్లి కరెంట్ ఏఈ గారిని సస్పెండ్ చేయాలని ప్రధానమంత్రి డిమాండ్తోన 5 రోజులైనా ఇంతవరకు కాలనీ వాసులకు నీళ్ళు ఇవ్వకుండా కరెంట్ ఇవ్వకుండా మరి పుట్ట పురుగు పాము ఏమన్నా కరిస్తే చనిపోతే ఎండిఓ ఏఈ గారే బాధ్యులు. అదేవిధంగా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న కాలనీ వాసులకు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో చర్చిత నుంచో ఆడ గుళ్ళు గోపురాల నుంచి నీళ్లు తెచ్చుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ విధంగా నీళ్లు లేక ఇబ్బంది పడే కాలనీ వాసులకు ఏం జరిగినా కానీ ప్రధానమైన కారణం ఎండిఓ అనంతపురం రూరల్ అదేవిధంగా ఉప్పర్పల్లి ఏఈ గారి ప్రధాన కారణం అని చెప్తున్నాను. ఈ సందర్భంగా వెంటనే అదేవిధంగా వెంకటేష్ గారు వారి కాలనీ వాసులు తమ్ముడు రామాంజనేయులు ఉన్నాడు, బాషా ఉన్నాడు, మరి బీసీఎస్సీ మైనార్టీలు అందరూ ఉన్నారు. మేము కూడా మహాజన సోషలిస్ట్ పార్టీ మందకృష్ణమాది గారి నాయకత్వంలో నడుస్తున్న మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఎస్పీ, మందకృష్ణమాది గారి నాయకత్వంలో నడుస్తున్న ఎంఆర్పిఎస్ మాదిరేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలోన సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ వాళ్ళకి నీళ్లు కరెంటు ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో కాలనీ వాసులకు ఏం కష్టం వచ్చినా, ఏమి ఇబ్బందులు వచ్చినా, ఏమి బాధలు వచ్చినా వాళ్ళకి సపోర్టెడ్గా ఉంటాం, అండగా ఉంటాం. తప్పకుండా
దామోదర సంజీవ కాలనీ వాసులకు పూర్తి సహాయ సహకారాలు ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలోన మరి సూరి గారు అయితేనే మా కమిటీలోన మరి జేసీ శేఖర్ గారు అయితేనే మరి అదేవిధంగా సప్లైర్ శివ అయితేనే మరి దొడ్డప్ప అయితేనే వీడియో శివ అయితేనే మా కమిటీ వాళ్ళు మరి పూర్తిగా సంపూర్ణమైన మద్దతు కాలనీ వాసులకు తెలియజేస్తూ తప్పకుండా వెంటనే కరెంటు నీళ్లు దామోదర సంజీవ కాలనీకి వేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి.